హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను ఏ టాపిక్‌తో వచ్చాను అంటే, ఈ జులై మంత్‌లో మీ ఫినాన్షియల్ స్టేటస్ ప్రెజెంట్ ఎలా ఉంది? అండ్ కమింగ్ డేస్‌లో ఎలా ఉండబోతుంది? కమింగ్ డేస్ ఇన్ ద సెన్స్ ఈ జులై మంత్‌లోనే. ఓకే. సో, ఇక్కడ టు చూస్ మీకు 2 పైల్స్ పెట్టాను. ఒకటి పైల్ 1 అండ్ పైల్ 2. సో, పైల్ 1 వచ్చేసి పెన్సిల్ ఈ కలర్ అండ్ పైల్ 2 వచ్చేసి బ్లూ కలర్. ఓకే. ఇక్కడ మీరు చూస్ చేసుకోండి మీకు పైల్ 1 కావాలా అండ్ పైల్ 2 కావాలా అని. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో అండ్ సో పైల్ 1. ఓకే. ఇక్కడ పైల్ 1 చూసుకుంటే ఇది వచ్చేసి ప్రెజెంట్ కార్డ్. ప్రెజెంట్ మీకు ఎలా ఉన్నది అని, ఇది ఈ కమింగ్ డేస్లో ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ మనకి ఈరోజు 9th నేను రికార్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 20 డేస్ మీకు ఎలా ఉండబోతుంది అని. ఓకే. సో ఓకే, ఇది ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే, జస్ట్ అ సెకండ్. సో ఇక్కడ మీరు చూస్తే మీ ఫినాన్షియల్ స్టేటస్, మీ ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా మీ పార్ట్నర్షిప్, రిలేషన్షిప్తో ముడిపడి ఉంది, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఉంది. సో ఈ కార్డ్ మనకి ఎప్పుడైతే వస్తుందో మోస్ట్లీ పార్ట్నర్షిప్ అండ్ ఏమంటాము రిలేషన్షిప్స్తో లింక్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే, మీ కరెంట్ అంతా కూడా ఈ మీకు మేబీ మీరు బిజినెస్లో కానీ లేదంటే మీరు రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్తో సంథింగ్ ఏదో ఎక్కడో ముడిపడి ఉంది, దానివల్ల మీరు ప్రాపర్గా ఫోకస్ అనేది కొంచెం మిస్ అవుతుంది అనేది అయితే కనిపిస్తుంది నాకు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే దీనికి మీకు రెమెడీ అని కాదు, నేను నెక్స్ట్ మీ 20 డేస్లో ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే. ఈ కార్డ్ చూస్తే నెక్స్ట్ 20 డేస్ ఎలా ఉండబోతుంది అని. సో ఇక్కడ మీరు చూస్తే నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఈ కార్డు మీకు చూస్తుంటే ఎలా ఉంది? చాలా అగ్రెసివ్గా అండ్ ఫాస్ట్ అన్నట్టు కనిపిస్తుంది. హార్స్ అంటేనే ఫాస్ట్ కదా మనకి. సో అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు హార్స్ పరిగెడుతూ కూడా ఉన్నది, అంటే కొంచెం ఒక పక్కన ఇది ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఈ కార్డ్ పాజిటివా నెగిటివా అంటే ఇట్స్ ఏ న్యూట్రల్ కార్డ్. అంటే పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, అంటే మీరు పాజిటివ్గా స్టెప్స్ తీసుకుంటే పాజిటివ్గా జరుగుతుంది, నెగిటివ్ స్టెప్స్ తీసుకుంటే నెగిటివ్గా జరుగుతుంది. సో పాజిటివ్ స్టెప్స్ అంటే ఏంటంటే ప్రాపర్ క్విక్ డెసిషన్. ఓకే. ప్రాపర్ స్ట్రాటజీ. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 రూపీస్ ఖర్చు పెడుతున్నారు, ఆ 10 రూపీస్ దేనికి ఖర్చు పెట్టారు అనేది ఒక నోట్ మేకింగ్ అనేలాగా చేసుకుంటే అది మీకు పాజిటివ్ అవుతుంది. అంటే మీరు ప్రతి ఒక్కటి కూడా క్విక్ డెసిషన్ అండ్ అగ్రెసివ్ డెసిషన్ అనేది తీసుకోవాలి. అలా అని అగ్రెసివ్ డెసిషన్ అంటే ఏమీ ఆలోచించకుండా అలా కాదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి నెగిటివ్గా అంటే ఇక్కడ ఏంటి, ఇతను రెక్లెస్గా ఉంటున్నాడు తప్పించి, ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు తప్పించి, మీకు ఎక్కడ కూడా కొంచెం కూడా క్విక్ డెసిషన్ అని కాకుండా రెక్లెస్గా ఉండద్దు, కొంచెం క్విక్గా ఉండండి, ఫాస్ట్గా ఉండండి అనేది అయితే చెప్తుంది ఇక్కడ మీకు. అంటే ఈ కార్డ్ మీరు ప్రాపర్గా నేను వితిన్ జస్ట్ 1 to 2 లైన్స్లో నేను మీకు చెప్పాలి అంటే, పాజిటివ్ సినారియోలో తీసుకుని ఈ కార్డు యాక్చువల్లీ న్యూట్రల్ కార్డ్. దీన్ని కనుక మీరు పాజిటివ్గా తీసుకుంటే అంటే క్విక్ డెసిషన్స్ తీసుకోవాలి, ప్రాపర్ నోట్ మేకింగ్, ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. ఓకే. దీన్ని నెగిటివ్గా తీసుకుంటే రెక్లెస్గా ఉండొద్దు, ఓకే, అగ్రెసివ్ డెసిషన్స్ అనేది తీసుకోవద్దు, ఏదైనా తీసుకున్నా కానీ దాన్ని స్ట్రాటజీ ఉంటేనే తీసుకోవాలి అనేది అయితే చెప్తుంది. మీకు ఈ 20 డేస్లో ఇలా ఉండబోతుంది. ఓకే. సో ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే. సో ఆల్ ది బెస్ట్ పైల్ 1. నెక్స్ట్ మనము పైల్ 1 ఈజ్ డన్. నెక్స్ట్ మనము పైల్ 2లోకి వెళ్దాం. పైల్ 2 అంటే ఎవరైతే ఈ బ్లూ కలర్ పెన్ చూస్ చేసుకున్నారో అది పైల్ 2 కిందకి వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ తీసుకుంటే ఓకే. సో ఈ కార్డ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అంటే దేనికైనా కానీ న్యూ బిగినింగ్, ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ ఆపర్చునిటీస్ అనేది అయితే చెప్తుంది. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తాను అంటే, మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏవో ఫినాన్షియల్ స్టేటస్ రిలేటెడ్, మీ ఫినాన్షియల్స్ గురించి మీకు కొంచెము ఎలా చెప్పొచ్చు అంటే
న్యూ ఐడియాస్, న్యూ థాట్స్, న్యూ స్ట్రాటజీస్ అండ్ న్యూ ప్లాన్స్ అనేవి అయితే వస్తున్నాయి మీ మైండ్లో అనేది అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఇట్స్ ఏ గుడ్ ఇండికేషన్, ఇట్స్ ఎ పాజిటివ్ ఇండికేషన్. ఓకే, సో దాన్ని మీరు ఎలా చేయబోతున్నారు, ఈ వస్తున్నాయి సరే, దాన్ని ఆ 20 డేస్లో, నెక్స్ట్ ఈ కమింగ్ డేస్లో ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారా లేదా అనేది ఈ కార్డులో తెలుస్తుంది. ఓకే, సో వెరీ గుడ్ కార్డ్. సో ఇక్కడ మీరు చూస్తే 9 ఆఫ్ పెంటికల్స్. సో ఎప్పుడైతే మనము 9 కార్డ్ వస్తుందో అది ఆబ్వియస్లీ టు సమ్ ఎక్స్టెంట్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ప్రకారము ఆ పని జరగబోతుంది, అంటే ఆల్మోస్ట్ డన్ అన్నట్టు. సో ఇక్కడ మీకు చూస్తే ఈవిడ కాయిన్స్ పట్టుకొని అండ్ ఇండిపెండెంట్గా ఉన్నది అనేసి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే మీ సిట్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఫినాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వబోతున్నారు. అండ్ మంచి ఆపర్చునిటీస్, మీ ఏవైతే ఫినాన్షియల్గా గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నారు అనేది అయితే నాకు కనిపిస్తుంది. సో మీకు ఆ ఫ్రీడమ్ అనేది వస్తుంది మీ ఫినాన్సెస్ విషయంలో. ఓకే, ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ కార్డ్ అండ్ బోత్ ఈ రెండు కూడా మంచి పాజిటివ్ కార్డ్స్. సో మీరు అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, బట్ అసలు వరి అవ్వాల్సిన పని లేదు కదా అనేసి ఎలా పడితే అలా అయితే ఉండొద్దండి. సో ఇది మీకు గైడెన్స్ మాత్రమే. దీన్ని గైడెన్స్గా తీసుకొని ఇంకా ఎంత బాగా చేసుకోవచ్చు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అలానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము ఇలాంటివి చేయకూడదు మీరు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో దట్స్ ఆల్ ది బెస్ట్ పైల్ 2. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ పైల్ 1 అండ్ పైల్ 2 కూడా మీకు రెజొనేట్ అయ్యాయని అని అనుకుంటున్నాను. సో ఇది అందరికీ కూడా రెజొనేట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. అండ్ సిన్స్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, పర్సనలైజ్డ్ రీడింగ్ కాదు కాబట్టి ఇది అందరికీ సింక్ అవ్వాలి అని అయితే రూల్ లేదండి. సో నాకు కామెంట్ సెక్షన్లో డూ లెట్ మీ నో వెదర్ ఇట్ రెజొనేటెడ్ విత్ యువర్ సిట్యువేషన్ ఆర్ నాట్. అండ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు కామెంట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది నేను ఎలాగా సర్వీస్ని ఇంకా ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.